లిస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ గిడియన్ ఆస్క్డ్. గిద్యోను అడిగిన ప్రశ్నలు చూడండి. మొదటిది, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించును? ఫస్ట్ క్వశ్చన్. దేవుడు నాకు తోడై ఉంటే వై షుడ్ ఐ హ్యావ్ టు గో త్రూ దిస్? నేను ఈ రోజున అనుభవిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటి గుండా మేము ఎందుకు వెళ్ళాలి? యెహోవా మాకు తోడై ఉంటే ఇవేళ మాకు సంభవించును. ఫస్ట్ క్వశ్చన్. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు వివరించిన అద్భుత కార్యములు ఏమైనా? వేర్ ఆర్ ద మిరకల్స్? వై ఇస్ దిస్? ఇది ఎందుకు? నెంబర్ వన్. రెండోది, వేర్ ఆర్ ద మిరకల్స్? మాకు అద్భుత కార్యములన్నీ ఏమైపోయినాయి? మాకు అద్భుతాలు జరగట్లా. మాకు తోడై ఉంటే మా పితరులకు జరిగినట్లుగా, వారు చెప్పినట్లుగా, ఇంకొకరు సాక్ష్యం చెప్పినట్లుగా మాకెందుకు జరగట్లా? వారు వివరించిన అద్భుత కార్యములను అయిపోయినాయి. సెకండ్ క్వశ్చన్. అండ్ ద థర్డ్ క్వశ్చన్, రెండవది ఏమన్నాడంటే, అసలు నువ్వు మాతో ఉన్నావా? దాన్ని స్టేట్మెంట్లకు చెప్పేశాడు. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతిగా అప్పగించేశాడు. తనలో ఉన్న బాధ అంతా కూడా దేవుని మీద వెళ్ళగక్కిస్తాడు గిద్యోను. అయితే నెక్స్ట్ వచనంలో దేవుడు ఈ మూడిటికి ఒక్కదానికన్నా సమాధానం చెప్పాడా? నేను ఇప్పుడు అద్భుతం చేస్తానన్నాడా? అద్భుత కార్యములు ఏమైనాయి అంటే, గిద్యోను అట్లా కాదు, నా మాట విను, కూర్చొని ఒక విషయం చెప్తాను, నేను ఇప్పుడు అద్భుతాలు చేస్తానన్నాడా? హీ డిడ్ నాట్ ఆన్సర్ గిడియన్స్ క్వశ్చన్. యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవించినని గిద్యోను అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పాడా? బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. దేవుడు నీ జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించినప్పుడు నీవు దేవునిని ఎటువంటి ప్రశ్న అడుగునట్లుగా నిన్ను ప్రేరేపిస్తాడంటే, ఏ విధముగా నేను చెప్తున్నాను, గాడ్ విల్ allow some situations in your life so that you will be provoked to ask the Lord a question that will help you to really realize who you are and what God made you for. నేను మరలా తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీవు దేవునిని ఒక ప్రశ్న అడుగునట్లుగా ఆ పరిస్థితుల చేత నీవు రేపబడతావు. కారణం ఏంటంటే, ఆ ప్రశ్నలో నుంచి నీకు వచ్చే సమాధానం నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానము కాదు, కానీ నీవు ఏమై ఉన్నావో, ఎందుకొరకు చేయబడ్డావో అన్న సమాధానము ఆ ప్రశ్నలోంచి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.